ఎస్ఐ గారు పోనీ తన ప్లేస్లో నన్ను అరెస్ట్ చేయండి, నన్ను లోపలేయండి. ఏ గిదేమన్నా క్రికెట్ గేమ్ అనుకున్నావా? తన ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా నిన్ను వేయనీకి? అది కాదు మేడం, నేనే తప్పు చేయలేదు. ఏ అరవకుండా పోదాం. అది కాదండి, నేనే నేరం చేయలేదంటే మీకు అర్థం కావట్లేదా? ఏ ఏంటే నోరు లేస్తాంది? ఇన్స్పెక్టర్, తనని కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? తన మీద మీరు చేయి చేసుకునే హక్కు మీకు లేదు. ఓహో ఏయ్! ఏయ్ ఛ! అసలు మీరు ఎందుకు కొడుతున్నారు దాన్ని? తన మీద చేయి పడితే బాగోదు. ఏం రో నా మీదకే చేయలేపుతున్నావు? దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా నిన్ను? అమ్మా! అయ్యో అయ్యో! మేడం, అమ్మా ఆగండమ్మా. అదేంటి అమ్మా వదేంటమ్మా? లోపలికి వస్తే నిన్ను కూడా అరెస్ట్ చేసి మక్కలేరగొడతా. నువ్వు రావే. అయ్యో ఇన్స్పెక్టర్! అమ్మా వదేంటమ్మా? అయ్యో అమ్మా కనుకో. నా బిడ్డ మీద మేమే ఎప్పుడూ చేయి చేసుకోలేదు. అలాంటిది ఆ మనిషికి నా బంగారు తల్లిని కొట్టాలని ఎలా అనిపించింది? దాని జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఏనాడు అనుకోలేదయ్యా. అతయ్య మావయ్య మీరేం బాధపడకండి. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నా భార్యను నేను కాపాడుకుంటాను. ఆటో! అల్లుడు గారు మీ కనుక హెల్త్ బాగాలేదు మావయ్య. అత్తయ్య మావయ్యని తీసుకొని మీరు హోటల్కి వెళ్ళండి, నేను ఇదంతా చూసుకుంటాను. నా బిడ్డని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్ళమంటారు అల్లుడు గారు? మావయ్య నా మాట వినండి. అల్లుడు గారు, నా బిడ్డ బాధల్లో ఉంటే నేను ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండలేను. పర్లేదు అల్లుడు గారు, మా బిడ్డ కన్నా మాకేం ఎక్కువ కాదు. మీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, మీ అల్లుడు మీ కూతుర్ని కాపాడతాడని ఏ మాత్రం నమ్మకం ఉన్నా మీరు దయచేసి వెళ్ళి ఆటో ఎక్కండి. అల్లుడు గారు, దాన్ని మీరే కాపాడగలరు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నా బిడ్డని ఎలాగైనా బయటికి తీసుకురండి. మావయ్య నేను చూసుకుంటాను మావయ్య, రండి ఆటో ఎక్కండి. బాబు, నా కూతుర్ని రక్షించు బాబు. హలో. హలో, కుత్బుల్లాపూర్ ఎస్ఐయా? అవును, నువ్వెవరు? నా గురించి తర్వాత చెప్తాను. నువ్వు కాదనలేని ఆఫర్ ఒకటిస్తాను. ఏ తిక్క తిక్కగా ఉందా? నాకు నువ్వెవరు ఆఫర్ ఈనికి? కోప్పడకండి ఎస్ఐ గారు, నేను చెప్పేది విని తర్వాత రియాక్ట్ అవ్వండి. గేంది ఏం చెప్తావు? నాకు గంత టైం లేదు, త్వరగా నీ ముచ్చటేందో చెప్పు. హ్మ్, ఇప్పుడు మర్డర్ కేసులో అరెస్ట్ చేశారే లక్ష్మి. ఆవు చేసినా గేందిప్పుడు? తనని విడిచిపెట్టమని చెప్పడానికి నువ్వు ఫోన్ గిట్లా చేసినవా? గట్లాంటి మన దగ్గర నడవై ఫోన్ పెట్టు పెట్టు. దాన్ని విడిపించడానికి కాదు, కుదిరితే లేపేస్తారేమోనని ఫోన్ చేశాను. ఈ పని ఊరికే చెయ్యొద్దులే, 30 లక్షలు ఇస్తాను. గట్లాంటి పనులు నేను చెయ్య. 40 లక్షలు ఇస్తాను. చాలా రిస్క్, అవ్వదు. 50 లక్షలు ఇస్తాను. ఇంకో మాట చెప్పుర్రి. 60 లక్షలు ఇస్తాను, ఇది ఫైనల్. గట్లనే. గీతకి మీరెవరు? తను మా ఇంటి పని మనిషిలే. పని మనిషి గురించి గింతగా చూసేసి చంపిస్తుర్రు? అంత జాతునా అది? అది పని మనిషే కాదు, పనికి మాలిన మనిషి. నా పనులన్నింటికి అడ్డుపడుతుంది. అడ్డు తొలగించుకోవాలనే నీకు ఫోన్ చేశాను. గట్లనా?
ఆ లక్ష్మిని ఎన్కౌంటర్ చేస్తారో లాకప్ డెత్ చేస్తారో మీ ఇష్టం. అది మాత్రం చావాలి. రేపు అది కోర్టుకు కాదు, సరాసరి మార్చరీకి వెళ్ళాలి. గట్లనే ముందు అడ్వాన్స్ పంపించుర్రి, దాన్ని పైకి ఎట్లా పంపించాలనో స్కెచ్ నేనేస్తా. అకౌంట్ నెంబర్ సెండ్ చేయండి, అడ్వాన్స్ పంపిస్తాను. అది మాత్రం మిస్ అవ్వకూడదు. ఈ రాత్రికే దాన్ని లేపేస్తాను. గది సచ్చినాక నీకు ఫోన్ చేస్తా. అది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకొచ్చినా వస్తుంది. అది జైలుకి వెళ్లేలోపు దాని జీవితాన్ని ముగించేస్తే నా దారికి ఎవ్వరూ అడ్డురారు. విహారీ, విహారీ, ఏమైందిరా? తనెలా ఉందిరా? తను ఎలాంటిదో మనకు తెలుసు కదా విహారీ. మనకి తెలుసు మావయ్య, కానీ పోలీసులకి తెలియదు కదా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయ్యో, ఇప్పుడు ఎలారా మరి? ఏం చేయలేమమ్మా, రేపు కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ లాయర్ని పెట్టుకొని తనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఎలా నిరూపిస్తారు? లాస్ట్ టైం వాణ్ణి ఆ లక్ష్మి గదిలో చూశాను వీళ్ళే చెప్తున్నారు కదా. అక్క, లక్ష్మి ప్రాణాలు తీసేంత పని ఎప్పుడూ చేయదు. అక్క, మీరు తనని గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ ఆమెమీ అమాయకురాలు కాదు. అవునే, వాడింతకు ముందు ఇంటికొచ్చినప్పుడే మిస్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో ఏంటో వాణ్ణేసేసింది. ఇది మామూలాడిది కాదు. అత్తయ్య, మీరు ఒక ఆడపిల్ల గురించి నిజాలు తెలియకుండా అలా మాట్లాడటమేం బాగోలేదు. మీకు ఓ కూతురుందని గుర్తుంచుకోండి. నా కూతురికి దానికి పోలిక? సహస్ర చక్కగా పెళ్లి చేసుకుని తన భర్తతో ఉంటుంది, కానీ ఆ లక్ష్మి భర్తను వదిలేసి ఊళ్ళ మట తిరుగుతుంది. అది కూడా భర్త దగ్గరే ఉంటుంది అత్తయ్య. బావ కోసం తారా స్థాయిలో ఉంది. ఇప్పుడు బావ మీద కౌంటర్లు వేయకూడదు. అంబిక, తన భర్త తనని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి తనేం చేస్తుంది చెప్పండి? మాటలనడం తేలికే కానీ ఆ మాట అనే ముందు అవతలి వాళ్ళ గురించి బాగా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. మరిది గారు, మీరీ మధ్య లక్ష్మి వైపే మాట్లాడుతున్నారు. ఒక మనిషిని ఒక్కసారి చూస్తే చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈజీగా చెప్పేయచ్చు. నేను లక్ష్మి గురించి ఎప్పుడో చెప్పాను, అది మిమ్మల్ని మాయ చేసి పబ్బం గడుపుకుంటోందని. ఇప్పుడు దానివల్లే ఈ ఇంటి పరువు పోయింది. ఇంతవరకు ఈ ఇంటి గడప పోలీసులు తొక్కారా? అలాంటిది ఈ ఇంట్లో మర్డర్ జరిగింది, పోలీసులు వచ్చారు. బయట జనాలు మన గురించి ఏమనుకుంటారు తెలుసా? అవేవీ మీకు అక్కర్లేదు. ఎంతసేపు లక్ష్మి మంచిది, ఆ లక్ష్మి పని చేయదు, దాన్ని వెనకేసుకు రావడమే గాని అసలు జరిగిందేంటి, ఆ లక్ష్మి ఎలాంటిది, ఎందుకు మర్డర్ చేసింది, దాన్ని వెనక దాని ఉద్దేశం ఏంటి అని ఏమీ ఆలోచించరు. అంత క్లియర్గా గాజు సీసాతో అతని తల మీద కొట్టానని చెబుతుంది. అంటే తనే కదా చంపేసింది. అత్తయ్య, అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మీరు మాట్లాడకండి. ఆ విషయం పోలీసులు కోర్టులు ఉన్నాయి కదా, అవి తేల్చుకుంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు, అదే మానవత్వం. మాకు మానవత్వం లేదా? అత్తయ్య, నేను అలా అనట్లేదు. కనీసం మానవత్వంతో ఆలోచించి మాట్లాడండి అంటున్నాను. అమ్మా, బావన్నట్టు జరిగిందేంటో పోలీసులు కోర్టులు నిజానిజాలు తేలుస్తాయి. మీరెందుకు ఇప్పుడు ఆర్గ్యూ చేసుకోవటం? బావా, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఫ్రెష్ అవ్వు. దానికోసం ఎంత పరితపించిపోతున్నాడో బావా.
దానికి నిజంగానే జైలు శిక్ష పడి జైల్లో ఉంటే కాని బావ నాకు దక్కడా. విహారీ గారు చెప్పండి. సార్ మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే ఇంటికి వచ్చాను విహారీ గారు. సార్ మీరు అర్జెంటుగా మన ఏరియా పోలీస్ స్టేషన్కి రావాలి. ఏంటి సార్, ఏమైంది? ప్లీజ్ అండి, నేను అన్ని విషయాలు అక్కడే చెప్తాను. ప్లీజ్ మీరు కొంచెం త్వరగా అక్కడికి రండి. నేను ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాను. సరే సార్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. యా, థ్యాంక్ యూ. బావా ఎక్కడికి? సహస్రా నేను వెళ్ళాలి. అదే బావా ఎక్కడికి వెళ్తున్నావు? నాకు పనుంది, నేను వెళ్తున్నాను. నేను వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళి బావా. నేనే వెళ్ళాలి. అది కాదు బావా. బావా వెళ్ళు బావా. నువ్వు ఆ లక్ష్మి దగ్గరికే వెళ్తున్నావని తెలుసు. దానికి ఎలాగైనా శిక్ష పడుతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు. అది రేపటి నుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే నేను నీతో నా జీవితాన్ని చక్కబెట్టుకుంటాను. ఏడ్చించాలు గాని అన్నం తిను. నాకొద్దు. ఏడవడానికైనా ఓపికండాలి కదే. తిను. నాకేం వద్దు. ఎంత పొగరే నీకు, చెప్తానుండు. నేను నిరపరాధనండి. నన్ను అరెస్ట్ చేయడమే అన్యాయం అయితే ఇలా కొట్టడం మీరు చేస్తున్న నేరం. ఏంటే నాకు నీతులు చెప్తున్నావు? ఎందుకు కొడతానావు? తినట్లేదు మేడం. కస్టడీలో ఉన్న ఖైదీని గిట్ల కొడితే అన్నం తింటారా? చూడు, అసలే ఏమీ తెలియని అమాయకురాలు. గింత అందం సందమామ లెక్కున్న అమ్మాయికి ఎట్లా అన్నం తినిపించాలే? చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, పాట పాడుతూ తినిపించాలి. తినమ్మా. నాకొద్దండి. వద్దా? వద్దా? ఏంటమ్మా సిట్టి తల్లి వద్దంటావు? నీ అంతటి నువ్వు చక్కగా మర్డర్ చేసేసి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తుంటే మేమేమన్నా నిన్ను బ్రతిమలాడతాం అనుకున్నావా? ఏయ్ పట్కా. కారం చాలా కారంగా ఉంది. మంచినీళ్ళు, నీళ్ళు. అయ్యయ్యో, కారం కాకుండా నువ్వు చంపేసి వచ్చి స్టేషన్లో కూర్చుంటే నీకు బిర్యానీలు పంచపక్ష పరమాణాలు పెడతామనుకున్నావా? చాలా కారంగా ఉందమ్మా, మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళంట ఇవ్వండి. మంటగా ఉందా? కారంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి. మంచినీళ్ళు కావాలనా? సరదాగా ఒకని చంపేసి వచ్చి గీడ సుఖాలు అనుభవిద్దాం అనుకున్నావా? నేను చంపలేదు, నేను చంపలేదు, 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 చంపలేదు. ఏయ్, అబద్ధం ఎన్నిసార్లు చెప్పినా నిజమవ్వదు బంగారం. నిజం నోరు నొక్కేస్తే అబద్ధం అయిపోదు ఎస్ఐ గారు. అబ్బో, దీనికి నోరు మండి డైలాగులు వస్తున్నాయిగా. నువ్వు గిట్లా ఒప్పుకోవే. ఆగండి, మీరెంత కొట్టినా నేను అతన్ని చంపలేదు. గా బాటిల్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పిండ్రు. నువ్వింకా నేను చంపలేదంటే కుదరది, ఎవ్వరూ వినరు. అయ్యో, నువ్వు చేసిన పనికి శిక్ష అనుభవించాల్సిందే.
ఎవరు లోపలికి రానిచ్చారు మిమ్మల్ని? ఎస్ఐ గారు, నేను లక్ష్మిని కలవాలి. కలవాలనంటే తాపీగా తలూపి వెళ్ళి కలవండి సార్ అని అంటాననుకున్నారా? గామెనెవరూ కలవనికి వీల్లేదు. ఎస్ఐ గారు, నేను లాయర్ని. నా క్లయింట్ని నేను కలవచ్చు. ఓ లాయర్ అయితే మాత్రం నేను ఒప్పుకుంటేనే మీరు తనని కలవగలరు. మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు నాకు రూల్స్ చెప్పొద్దు. రేపు ఇదే విషయం జడ్జి గారి ముందు చెప్పగలరా? ఒక లాయర్కి తన క్లయింట్ని స్టేషన్ కస్టడీలో ఉంటే ఎప్పుడైనా కలిసే హక్కు ఉంటుంది. ఆ హక్కుని మీరు ధిక్కరిస్తే రిటర్న్గా రాసివ్వండి. రేపు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం మాట్లాడతాను. ఏంది బెదిరిస్తున్నావా? గీ సూపర్ ఉమెన్నే బెదిరిస్తున్నావా? ఇంతకంటే పవర్ఫుల్ లాయర్స్నే చూసినా. ఎస్ఐ గారు, ప్లీజ్ అనవసరంగా ఇష్యూ చేసుకోవద్దు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. మాటల్లో రిక్వెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తా, కానీ కమాండ్ చేస్తే కాకి పవర్ ఏందో చూపిస్తా. త్రినట్టు వీళ్ళనిగా మర్డర్ కేసు ముద్దా దగ్గరికి తీసుకుపో. విహారీ గారు, లక్ష్మి, నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది చదరదుగా చరగదుగా, మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది. లక్ష్మి, ఏం నువ్వు అలా భయపడుతున్నావు? లక్ష్మి, ఏమైంది? వీళ్ళు నిన్ను కొట్టారా? ఎవరు నిన్ను కొట్టింది? ఎస్ఐ పని చెప్తాను. ఆగండి సార్. అదిగా సార్, కస్టడీలో ఉన్న వాళ్ళని ఎలా కొడతారు? వదిలేయండి సార్, పోలీసులంతే. మళ్ళీ మనం ఏమైనా అంటే అదే మనసులో పెట్టుకుని మనల్ని ఇంకా ఏడిపిస్తారు. వీళ్ళని వదలను లాయర్ గారు. ఈ కేసుని కొట్టేశాకైనా ఈ ఎస్ఐని, లక్ష్మిని కొట్టిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. విహారీ గారు, ఆవేశపడద్దు ప్లీజ్. అమ్మా, అసలు ఏం జరిగింది? ఆ రూమ్లో ఏం జరిగిందో మొత్తం చెప్పు. అలా స్పృహ తప్పి పడిపోయాను సార్. ఆ తర్వాత పనామే అర్చిన శబ్దంతోనే నేను లేచి చూశాను సార్. కాదమ్మా, నువ్వు అతని నెత్తి మీద కొట్టాను అంటున్నావు. మరి అతని పొట్టలో కూడా ఆ సీసాతో పొడిచి చంపావని ఎఫ్ఐఆర్లో రాశారు. ఆ పని అయితే నేను చేయలేదు సార్. నువ్వు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు పొరపాటున... లాయర్ గారు, తను పొరపాటును కూడా తప్పు చేయదు. అయితే విహారీ గారు తన ఆత్మరక్షణ కోసం వాడి తల మీద మాత్రమే కొట్టింది. అవును సార్. అతన్ని పొడిచింది మాత్రం ఎవరో సార్. అయితే ఆ రోజు వాళ్ళతో పాటు ఇంకెవరో కూడా మీ ఇంటికొచ్చారు. అతనే వాణ్ణి చంపి లక్ష్మీ గారి మీద తెలివిగా మర్డర్ని డైవర్ట్ చేశాడు. సార్, ఇదంతా ఎవరో కావాలనే చేశారు. విహారీ గారు, ఎవరు ఎంత తెలివిగా నేరం చేసినా ఒక చిన్న పొరపాటు చేస్తాడు. అదేంటో మనం కనిపెట్టగలిగితే లక్ష్మీ గారిని కాపాడొచ్చు. సార్, మేడం 5 నిమిషాల టైం అయిపోయింది, రమ్మంటున్నారు. లక్ష్మి, నువ్వు భయపడకు. నీకు నేనున్నాను లక్ష్మి. నిన్ను నిర్దోషిగా బయటికి నేను తీసుకొస్తాను. లక్ష్మి, జాగ్రత్త. పదండి. పదండి సార్.